రామ్ చరణ్ గత చిత్రం త్రిబుల్ తో పాన్ ఇండియా స్థాయిలో స్టార్డమ్ దక్కించుకున్నాడు. విదేశాల్లో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుని గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. అంతటి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత చరణ్ నుంచి రాబోతున్న సినిమాపై సర్వత్రా ఉత్కంఠ ఉండటం చాలా కామన్ విషయం. త్రిబుల్ తర్వాత చరణ్ గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే రావాల్సిన గేమ్ చేంజర్ సినిమా శంకర్ బిజీ షెడ్యూల్ కారణంగా ఆలస్యం అవుతుంది. ఈ ఏడాదిలో ఖచ్చితంగా గేమ్ చేంజర్ ఉంటుందనే నమ్మకం మేకర్స్ కలిగిస్తున్నారు. గేమ్ చేంజర్ ఆలస్యం అయిన కారణంగా తదుపరి సినిమా విషయంలో ఆలస్యం వద్దనే ఉద్దేశంతో ఇప్పటికే బుచ్చిబాబు దర్శకత్వంలో తదుపరి సినిమాను మొదలు పెట్టడం జరిగింది. బుచ్చిబాబు సినిమా కోసం రామ్ చరణ్ మరోసారి పల్లెటూరు చిట్టుబాబుగా మారబోతున్నాడు అనే వార్తలు వస్తున్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే బుచ్చిబాబు తన సినిమాలో చరణ్ 2 విభిన్న పాత్రల్లో చూపించబోతున్నాడట. ఒకటి పాజిటివ్ కాగా రెండోది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. గేమ్ చేంజర్ లో చరణ్ 2 పాత్రల్లో కనిపించబోతున్న విషయం అందరికీ తెలిసిందే. సాధారణంగా హీరోలు డబుల్ రోల్ సినిమాలు చేసేందుకు కాస్త భయపడతారు. ఒకవేళ చెయ్యాలి అనుకున్నా వారికి నచ్చిన కథ రావడం చాలా కష్టం. అలాంటిది రామ్ చరణ్ బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాల్లో కూడా డబుల్ రోల్లో కనిపించబోతున్నాడు. బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందిస్తున్న సినిమాను స్పోర్ట్స్ నేపథ్యంలో రూపొందించబోతున్నట్లుగా తెలుస్తుంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాది షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లేదా దసరా సినిమాను విడుదల చేయాలని బుచ్చిబాబు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది.